విశ్వరహస్యాలు ఎన్నో శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పింది బైబిల్. అయినా బైబిల్ దైవ గ్రంథం అని నమ్మకపోవటం ఆశ్చర్యం. పాఠ్యపుస్తకాలలో క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా ఆయన్ని మనం చూస్తున్నా ఆయన గురించి పరిశీలించకపోవటం అవివేకం. మనిషి బ్రతుకున్నప్పుడే క్రీస్తును నమ్ముకుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ పరిశుద్ధమైన కొన్ని విషయాలు బైబిల్ లోతులోనికి తొంగి చూస్తే ఎంత అర్థం దాగి ఉందా అనిపిస్తుంది. అలా అనిపించే విషయాలలో ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఒకటి. యోహాను 2:19లో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అంటే యేసయ్య చనిపోయి తిరిగి 3వ రోజున లేవడమును గూర్చి చెబుతున్నట్లు యోహాను 2:21 తెలియజేస్తుంది. అయితే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తూ ఉంది. యేసయ్య ఆయన శరీరాన్ని 3 రోజులలో లేపుతాను అన్నారు. ఇక్కడ శరీరం అంటే మొదటిగా అక్షరార్థమైన యేసయ్య దేహం కనిపిస్తుంది. రెండవదిగా ఎఫెసీ 1:23లో ఆ సంఘము ఆయన శరీరము అనే ఈ వాక్య ప్రకారము ఆత్మ సంబంధముగా సంఘమును కూడా 3 దినములలో లేపుతాను అని అర్థం. 2 పేతురు 3:8 ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉన్నవి. ఈ వాక్య ప్రకారం 3 దినములు అంటే 3000 సంవత్సరములు అనే అర్థం వస్తుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరములు దాటిపోయి 3000 సంవత్సరాల దిశగా వెళుతుంది. మనం ఒక విషయం మర్చిపోకూడదు. యేసయ్య 3వ రోజున తెల్లవారుజామునే లేచారు. ఇప్పుడు సంఘము కూడా 2000 సంవత్సరాలు దాటి తెల్లవారుజాము అనే సమయానికి వచ్చాం. కాబట్టి సంఘం అనే మనం ఎత్తబడ్డానికి చాలా సమీపంలో ఉన్నాము అని మర్చిపోవద్దు.